మన ప్రాణప్రియుడు, గొప్ప దేవుడు, ఉన్నవాడు అనువాడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుని చేత ప్రేరేపబడి ఆయన కృపలో వర్ధిల్లుతున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున వందనాలు. ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ కనికర సంపన్నుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాక్యము, కృపావార్త. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మనందరము దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం కదా. మనమందరం దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయటానికి దేవుని చేత రాజులైన యాజక సమూహముగా ఏర్పాటు చేయబడిన జనాంగంగా ఆయన సొత్తుగా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం నీతి కలిగిన వారిగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకు సమాధానం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం ఆనందం కలిగిన వారిగా, సమాధానము కలిగిన వారిగా ఉంటామని మనం చదువుకున్న లేఖనంలో ఉంది. ఎవరైతే నీతి కలిగి ఉంటారో అది పరిశుద్ధాత్మ కార్యమే. ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. ఎవరి జీవితంలో అయితే దేవుని గూర్చిన ఆనందం ఉంటుందో అది నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప కార్యమే. దీని వలన మనం పరిశుద్ధాత్మలో ఎదగడానికి, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుంది. లేఖనాలు చెప్తున్నాయి కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనలను సత్యము నుండి సర్వ సత్యములోనికి నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు అంటారు యోహాను సువార్తలో, నేనే సత్యము. ఆ సత్యమైన యేసు క్రీస్తులోనికి పరిశుద్ధాత్మ దేవుడు, సర్వ సత్యములోనికి నడిపించే దేవుడు, యేసు అనే సత్యములో సర్వ సంపూర్ణతలోనికి మనల్ని నడిపించే గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ సర్వ సత్యంలోనికి మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకు కావాలి. మేడగది మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడున్న 120 మందిలో దేవుని శిష్యులైన, యేసు ప్రభు శిష్యులైన 12 మంది కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మాభిషేకం వారు పొందుకున్నారో భూమిని తలకిందులు చేసేవారిగా వారు శక్తిని పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి, ఆ ప్రభావం గురించి సంపూర్ణంగా ఎరిగిన వారుగా, ధైర్యం కలిగి సాక్ష్యం చెప్పే సాక్షులుగా వారు నిలబడ్డారు. అంతేకాదు ప్రియ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న మరొక పేరు యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది కదా, ఆదరణకర్త. ఆయన ఆదరించే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆత్మ విషయంలో అభివృద్ధి చేయటమే కాదు, మనల్ని ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు ఆయన దేవుని చేత ఎన్నుకోబడిన తరువాత, ఆత్మాభిషేకం పొందుకున్న తరువాత ఆయన నుండి ఈ ఆత్మ ప్రభావం ఎలా ఆదరించింది అంటే ఆయనకు తగిలిన చేతి గుడ్డల ద్వారా అనేకులకు స్వస్థత. ఎంత గొప్ప దేవుడు అండి. పౌలు గారు ఆత్మతో నింపబడితే ఆ ప్రభావం ఏ చేతి గుడ్డలైతే తాకాయో వారి ద్వారా అనేకులకు స్వస్థత. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో కూడా చూస్తే శిష్యులలో ప్రధానుడైన పేతురు గారు మేడగదిలో ఆత్మను పొందుకొనిన తరువాత ఆయన నీడపడి అనేకులు స్వస్థపరచబడ్డారు అని లేఖనం చెప్తుంది. పరిశుద్ధాత్మ ప్రభావం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నీతిని, సమాధానమును, దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయటమే కాదు, అనేకులను ఆదరించేవాడిగా, సర్వసత్యంలోనికి నడిపించేవారిగా, యేసు ప్రభు అంటే సంపూర్ణంగా ఎరిగేవారిగా ఆయన చేస్తారు. ఆ దినాలలో దేవుని ఆత్మ చేత నింపబడిన వారందరూ, ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్నారో వారందరూ స్వస్థత పొంది ఇక మరి అన్నడూ ఆ రోగం వారికి రాకుండా దేవుని చేత ఆదరణ పొందుకున్నారు. ఈ రోజుల్లో కూడా మనం దేవుని ఆత్మ చేత నింపబడితే, నిజమైన దేవుని ఆత్మ చేత నింపబడితే, ఎందుకు నిజమైన ఆత్మ అంటున్నానంటే లోకంలో భ్రష్టపరచు ఆత్మ కూడా ఉంది.
ఆ భ్రష్టపరుచు ఆత్మనే మనము భ్రమపరుచు ఆత్మ అంటున్నాం. భ్రమ చేత పరిశుద్ధాత్మ దేవుడే నా దగ్గరకు ఉన్నారు, నా ఆత్మను నేను పొందుకున్నాను అని కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నిజమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి గనుక మనం కలిగి ఉంటే ఆ ఆత్మ ప్రభావం నీ ద్వారా అనేకులను స్వస్థపరచునుగాక, అనేకులను ఆదరించునుగాక. యెషయా గ్రంథము 40 అధ్యాయం 1 చూస్తే, పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ప్రజలను ఎల్లప్పుడూ ఓదారుస్తానే ఉన్నారు, ఆదరిస్తానే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఆయన భూమి మీద సంచరించిన 33.5 సంవత్సరములలో 3.5 సంవత్సరాల మహిమ పరిచర్యలో ఆయన ప్రేమ ద్వారా, కృప ద్వారా, కనికరాల ద్వారా అనేకుల్ని స్వస్థపరిచారు, ఆదరించారు, అనేక కుటుంబాలను కట్టారు. ఆయన ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనిపించకపోయినా మనందరి జీవితాలలో ఆయన తన గొప్ప కార్యాన్ని చేస్తూ, ఆయన నీతిని అనుగ్రహిస్తూ, ఆయన సమాధానాన్ని దయచేస్తూ, మనలందరినీ ఆదరిస్తూ, ధైర్యంతో నింపుతూ ఆయన ఈ దినాన్న కార్యం చేస్తున్నారు. ఈ 3 కాలాలలో తండ్రి అయిన దేవుడు పాత నిబంధన కాలంలో ఆదరణ కలిగించారు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన బ్రతికున్న దినములలో ఆదరణకర్తగా ఉన్నారు. ఈ రోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడే, ఆ ఆదరణకర్త అయిన దేవుడే మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తూ మనల్ని ఆదరించువాడిగా ఉన్నాడు. ప్రియ జనాంగమా, నువ్వు దేని చేత ఆదరణ లేకుండా ఉన్నావో, యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియక ఎన్ని సంవత్సరాల నుంచో క్రైస్తవులుగా పేరు పెట్టుకొనబడిన వారిగా ఉన్నప్పటికీ క్రీస్తు గురించి సంపూర్ణంగా ఎరుగని వారు, యేసే క్రీస్తని ఎరుగని వారు ఎందరో. భయంకరమైన విషయం కదా. యేసే క్రీస్తని తెలియకపోయిన ఎడల నువ్వు ఎలాంటి క్రైస్తవుడు అనేది మనం వర్ణించలేం. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆత్మను పొందుకొనండి, ఆత్మను అపేక్షించుడి. ఆయన పరిశుద్ధాత్మను కోరిన ఎడల మరి నిశ్చయంగా అనుగ్రహిస్తారని లేఖనం చెప్తుంది కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించునుగాక, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీతిని అనుగ్రహించునుగాక, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో సమాధానంతో నింపునుగాక, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దేవుని రాజ్యంలో చేరుస్తూ నీ ద్వారా దేవుని రాజ్యమును విస్తరింపచేయునుగాక. అతి కృప ఈ దినాన్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరిస్తారు అన్న మాటల ద్వారా మీరు దినాన్ని మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం. అనేకులు ఆదరణ లేక గాలి చేత కొట్టబడుతూ, రకరకాల సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, రోగాలతో కొట్టబడుతూ ఆదరణ లేకున్నారో వారందరికీ ఈ మాటలు ఆదరణ కలిగించేవిగా ఉండినట్లు కృప దయచేయండి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకొని నీలో నిలబడుటకు, దేవవారి ద్వారా నీ నామం ఉన్నతం చేయబడుటకు కృప దయచేసి మహిమ పొందుమని, ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.